శ్రీకాళహస్తి యొక్క రహస్యం మీకు తెలుసా? స్వయంభుగా వెలిసిన శివలింగంకి ఎండ తగలకూడదని ఒక సాలిపురుగు ఆ శివలింగం చుట్టూ రాత్రంతా కష్టపడి గూడు కడుతుంది. అయితే ఒక నాగుపాము ఉదయాన్నే అక్కడికి వచ్చి ఆ గూడును మొత్తాన్ని తీసేసి నాగమణితో శివలింగాన్ని పూజించి వెళ్లిపోతుంది. మరో కొంతసేపటికి ఒక ఏనుగు అక్కడికి వచ్చి తన తొండంతో నీళ్లు తెచ్చి శివలింగాన్ని శుభ్రం చేసి పువ్వులతో శివలింగాన్ని పూజిస్తుంది. ప్రతిరోజు ఇలా జరగడంతో నాగుపాము పూజిస్తున్న సమయంలో సాలిపురుగు వెళ్లి రోజు నువ్వు పెడుతున్న నాగమణిని ఏనుగు తుడిచేస్తుంది అని చెబుతుండగా ఏనుగు వచ్చి నాగమణిని తీసి పువ్వులు పెడుతుంది. అది చూసి కోపంతో ఆ నాగుపాము ఏనుగు తొండంలోకి వెళ్లిపోతుంది. వెంటనే భయంతో ఆ ఏనుగు పక్కనే ఉన్న పెద్ద బండకి తన తల కొట్టుకుంటుంది. ఆ బండరాయి మీదనే సాలిపురుగు ఉంటుంది. ఏనుగు తల గుద్దినప్పుడు సాలిపురుగు చనిపోతుంది. అలాగే తొండంలో ఉన్న పాము ఆ తరువాత ఏనుగు కూడా చనిపోతుంది. శివభక్తితో ఆ మూడు మరణించాయి కాబట్టి శివుడు ప్రత్యక్షమై ఆ మూడింటికి మోక్షం ప్రసాదించి తనలో ఐక్యం చేసుకొని ఆ ప్రదేశాన్ని వీళ్ళు ముగ్గురు పేరుతో శ్రీకాళహస్తి అని పిలుస్తాడు. శ్రీ అంటే సాలిపురుగు, కాళి అంటే నాగుపాము, హస్తి అంటే ఏనుగు. ఓం నమః శివాయ.